ఐపీఎల్ 2026 సీజన్ బ్యాటర్ల విన్యాసాలతో హోరెత్తిపోతుంది. 265 పరుగుల భారీ లక్ష్యాలను చేజ్ చేయడం, కేవలం 36 బంతుల్లోనే సెంచరీలు బాదడం వంటి అద్భుతాలు ఈ సీజన్లోనే చూస్తున్నాం. ముఖ్యంగా సన్ రైజర్స్ బ్యాటర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసన్ లాంటి వారు బౌలర్లను ఉతికారేస్తున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా కొంతమంది బౌలర్లు కట్టదిట్టంగా బౌలింగ్ చేస్తూ డాట్ బాల్స్తో బ్యాటర్లను కట్టడి చేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన సగానికి పైగా మ్యాచ్ల గణాంకాల ప్రకారం అత్యధిక డాట్ బాల్స్ వేసిన టాప్ 5 బౌలర్లు ఎవరో తెలుసుకుందాం. ప్రస్తుతం గుజరాత్ టైటన్స్ తరపున ఆడుతున్న మొహమ్మద్ సిరాజ్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్ల్లో సిరాజ్ 37 ఓవర్లు 222 బంతులు వేశాడు. అందులో ఏకంగా 109 బంతులు డాట్ బాల్స్గా ఉన్నాయి. అంటే దాదాపు సగం బంతులకు బ్యాటర్లు పరుగులేమీ చేయలేకపోయారు. సిరాజ్ ఇప్పటి వరకు 11 వికెట్లు పడగొట్టి తన జట్టుకు కీలకంగా మారాడు. ఇంగ్లాండ్ వేగవేల్ సంచలనం జోఫ్రా ఆర్చర్ రాజస్థాన్ రాయల్స్ తరపున అదరగొడుతున్నాడు. ఇతడు కూడా 10 మ్యాచ్ల్లో 37 ఓవర్లు వేసి 107 డాట్ బాల్స్తో రెండవ స్థానంలో నిలిచాడు. ఇతడి వేగానికి బ్యాటర్లు బంతి తాకడమే కష్టమవుతుంది. ఆర్చర్ ఇప్పటికే 15 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేసులో కూడా గట్టి పోటీ ఇస్తున్నాడు. సౌత్ ఆఫ్రికా ఫేసర్ రబాడా గుజరాత్ టైటన్స్ బౌలింగ్ విభాగానికి వెన్నుముకగా నిలిచాడు. ఇప్పటి వరకు 10 మ్యాచ్ల్లో 39 ఓవర్లు వేసిన రబాడా 105 డాట్ బాల్స్తో మూడో స్థానంలో ఉన్నాడు. 100 కంటే ఎక్కువగా డాట్ బాల్స్ వేసిన 3 బౌలర్లలో ఇతను ఒకడు. రబాడా ఇప్పటి వరకు 16 వికెట్లతో రాణిస్తున్నాడు. ఈ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ కు కష్టాలు ఎదురవుతున్నా షమీ మాత్రం తన పదునైన బౌలింగ్తో ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటి వరకు 10 మ్యాచ్లే ఆడినా షమీ 35 ఓవర్లు 95 డాట్ బాల్స్ వేశాడు. తక్కువ మ్యాచ్లు ఆడినా కూడా టాప్ 4లో ఉండడం షమీ నైపుణ్యానికి నిదర్శనం. ఇతను ఇప్పటి వరకు 8 వికెట్లు పడగొట్టాడు. చెన్నై సూపర్ కింగ్స్ యువ కెరటం అన్షుల్ కంబోజ్ ఈ జాబితాలో 5వ స్థానంలో ఉన్నాడు. 10 మ్యాచ్ల్లో సుమారు 35.4 ఓవర్లు వేసి 94 డాట్ బాల్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సీజన్లో అత్యధిక వికెట్లు 17 వికెట్లు తీసిన బౌలర్లలో భువనేశ్వర్ కుమార్తో పాటు అన్షుల్ కంబోజ్ కూడా సంయుక్తంగా మొదటి స్థానంలో ఉన్నాడు.